గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో బాలం వెంకటేష్, నా పేరు బాలం వెంకటేష్. బిఫోర్ వెస్టేజ్ ఎంబీఏ అయిపోయిన తర్వాత 14 సంవత్సరాలుగా నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశాను. సో నాకు వచ్చినటువంటి జీతం 14 సంవత్సరాలు పనిచేస్తే 80,000 జీతం. 80,000 జీతం వచ్చినప్పుడు జీవితం బాగుంటుందా బాగుండదా? మీరు మాట్లాడాలి. 80,000 చిన్నదా పెద్దదా సార్? పెద్దది. మరి ఎందుకు వచ్చినావు? అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఎస్. సో బిఫోర్ వెస్టేజ్ నేను మీడియాలో పనిచేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఎంబీఏ క్లాస్ కంటే ప్లాట్ఫామ్ పరిచయం చేయడం జరిగింది. సో ప్లాట్ఫామ్ పరిచయం చేసిన ఎంబీఏ ఫ్రెండ్ అయితే సో నన్ను ఈ ప్లాట్ఫామ్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ విఎల్సీఎం పాన్ సార్, బీబీ మేడం, అర్చన మేడం ఒకసారి డిగ్రీలో పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను వెస్టర్న్ సిస్టమ్కి రావడానికి మెయిన్ కారణం అంటే ఒకటి నెంబర్ 1 ఆరోగ్యం, రెండోది ఏంటి అంటే కావాల్సిన ఆదాయం. 14 ఏళ్ళు బయట పనిచేస్తే నాకు వచ్చింది 80,000 జీతమే, 20 ఏళ్ళ చదువు, 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. జస్ట్ ఈ సిస్టమ్ ఏంటో తెలుసుకొని కొన్ని ఫ్రెండ్స్ వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది. వచ్చిన ఆరోగ్యాన్ని నలుగురికి షేర్ చేస్తే ఆదాయం వచ్చింది. ఫస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ కావడం జరిగింది. సో ఫస్ట్ మంత్ ఐఎస్సి చెక్కు, ఫస్ట్ మంత్ 16,606. సో 10 నెలలు పార్ట్ టైంగా పనిచేస్తే సో 52,000 ఇన్కమ్ వచ్చింది. 52,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నా జాబ్ నేను రిజైన్ చేసి సో ఫుల్ టైం వచ్చి 4 నెలలు సార్. 10 నెలలు పార్ట్ టైము, 4 నెలలు ఫుల్ టైము, టోటల్గా 14 నెలలు. సో 14 సంవత్సరాలు బయట పనిచేస్తే 80,000 వచ్చింది. 14 నెలలు ఇక్కడ పనిచేస్తే 82,000 వచ్చింది. ఎక్కడ పని చేయాలో మీరు చెప్పండి. నేను 14 ఏళ్ళు తీసుకుంటే ఒక్క నెల తీసుకున్నాను సార్ 80,000 జీతం. కానీ ఈయన 14 నెలల్లో నేను నా 80,000 తీసుకుంటూ నాతో పాటుగా ఒక 25 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నా. సో 14 ఇప్పుడు ఒక 4 నెలలు. సో టోటల్గా 18 నెలలు, పార్ట్ టైం 10 నెలలు, 8 నెలలు ఫుల్ టైం. సో టోటల్గా 18 నెలలు. నా లాస్ట్ మంత్ ఐఎస్సి చెక్ 89,805 రూపాయలు. సో నేనే కాదు నాతో పాటు 3,000 నుంచి 50,300 రూపాయలు ఒక 25 మందికి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో డిసెంబర్ వరకు 3 లక్షలు ప్లస్ స్టార్ తీసుకొని మినిమం ఒక 5గురికి ఇన్కమ్ ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి ఏంటి అంటే చిన్న విషయం, 14 ఏళ్ళు బయట పనిచేస్తే కనీసము పాస్పోర్ట్ తీసుకోవాలని ఆలోచన నాకు రాలేదు. అదే వెస్టర్న్ సిస్టంలో జాయిన్ అయిన కొత్తలో ఒక ఆయమ్మ వెళ్ళి థాయిలాండ్ వెళ్ళి నేను ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ వచ్చినా అని చెప్పేసి వీడియో పెడితే నాకు అనిపించింది జీవితం ఎందుకురా 14 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి. నేను కూడా పాస్పోర్ట్ అప్లై చేసిన 10 నెలల్లో నాకు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ అవకాశం వచ్చింది. నేను కూడా దుబాయ్ వెళ్ళడం జరిగింది. సో అనిపించింది 14 ఏళ్ళు బయట పనిచేస్తే ఏ కంపెనీ వాళ్ళు రకరకాల కంపెనీలో నేను పనిచేసినా ఏ కంపెనీ ఎంపీ